శ్రేయస్ అయ్యర్ ఏషియా కప్ 2025లో అస్సలు ఉండకూడదు అని నేను అంటం లేదు. ఇది ఇండియన్ సెలెక్టర్స్ అంటున్నారు. ఏషియా కప్ 2025 ఇండియన్ స్క్వాడ్ అనౌన్స్ అయింది. స్క్వాడ్ లో శ్రేయస్ అయ్యర్ లేడు. మీరు ఎంతమంది కనిపిస్తుంది ఇది ఒక కరెక్ట్ డిసిజనా కాదా అని కామెంట్స్ లో చెప్పండి. కానీ నా ఒపీనియన్ లో మాత్రం ఇండియా ఏషియా కప్ T20 స్క్వాడ్ లో శ్రేయస్ అయ్యర్ ఉండటం చాలా ఇంపార్టెంట్. అయితే మీరు అంటారు అయ్యర్ బ్రో T20 మ్యాచ్ లాస్ట్ ఇయర్ 2023 డిసెంబర్లో ఆడాడు కదా, శ్రేయస్ అయ్యర్ లేకపోయినా ఇండియా 2024 T20 వరల్డ్ కప్ గెలిచింది కదా అని అంటారు. సీనియర్ ప్లేయర్స్ రిటైర్ అయినప్పటికీ ఇప్పటిదాకా ఇండియన్ టీం ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు కదా అని మీరు అడగచ్చు. బంగ్లాదేశ్ అగెనెస్ట్ లో వైట్ వాష్ చేసి గెలిచారు. సౌత్ ఆఫ్రికా అగెనెస్ట్ హోమ్ గ్రౌండ్ లో వైట్ వాష్ చేసి గెలిచారు. అయితే ప్రాబ్లం ఏంటి? ఇండియా ఎవ్రీ సిరీస్ గెలుస్తుంది కదా అని మీరు అడగచ్చు. అయితే ముందు నేను కూడా ఇలానే అనుకున్నాను. కానీ ఇండియా లాస్ట్ T20 రిజల్ట్ చూసి అందులో ఒక పాయింట్ నోటీస్ చేశాను. కరెక్ట్గా చూస్తే మీరు కూడా నోటీస్ చేస్తారు. ఇండియా ఫస్ట్ అండ్ లాస్ట్ మ్యాచ్ వదిలి అన్ని మ్యాచెస్లో ఇండియన్ బ్యాటింగ్ స్ట్రగల్ చేసింది. ఈ సిరీస్ ఇండియాలోనే అయింది, అయినా ఇండియా చాలా కష్టపడి గెలిచింది. తిలక్ వర్మ ఒక సైడ్ నుంచి గేమింగ్ నడిపించాడు, కానీ హర్షదీప్ సింగ్ ఈ మ్యాచ్ లో కూడా ఫసాయించాడు. నెక్స్ట్ శ్రీలంక అగెనెస్ట్ లో ఫస్ట్ T20 మీకు గుర్తుండే ఉంటుంది. రవి బిష్నోయ్ కొంచెం బుర్ర పెట్టి బ్యాటింగ్ చేశాడు. తిలక్ వర్మతో స్ట్రైక్ రొటేట్ చేశాడు, ఒక మంచి సపోర్ట్ ఇచ్చాడు. థర్డ్ మ్యాచ్ లో ఇండియా 172 రన్స్ చేస్ చేయలేకపోయి ఓడిపోయింది. ఇలానే సౌత్ ఆఫ్రికా సిరీస్ లో కూడా అయింది. సెకండ్ T20 సిరీస్ మనం ఓడిపోయాం కదా, అది అందులో కూడా ఇండియన్ టీం టాప్ ఆర్డర్ ఫెయిల్ అవ్వడం కనిపించింది. అయితే ఇక్కడ దాకా మనకి ఏం అర్థమైంది? ఇండియన్ టీం టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ వీళ్ళు పర్ఫామ్ చేయకపోతే ఇండియన్ స్ట్రగల్ చేస్తుంది అని. ఎందుకంటే ఇండియన్ టీంలో మీరు సరిగ్గా చూస్తే ఆల్మోస్ట్ అందరూ పాకెట్ బాంబర్ లాంటి ప్లేయర్సే. అది రింకు సింగ్ అయినా లేదా శివం దుబే అయినా. ప్రెసెంట్ రిలీజ్ చేసిన ఇండియన్ స్క్వాడ్ లో కండిషన్స్ కి అనుకూలంగా ఆడే ఒక్క ప్లేయర్ కూడా కనిపించట్లేదు. ఎందుకంటే తిలక్ వర్మకి అంత ఎక్స్పీరియన్స్ లేదు, హార్దిక్ పాండ్యాకి ఇంజురీస్ కన్సర్న్స్ ఉంటాయి. అయితే ఏషియా కప్ 2025లో ఏమవుతుంది? ఇండియాకి ప్రెషర్ అవుతుందా? అయినో ఇండియా టీమ్ కి ఏషియా కప్ లో ఏ టీమ్ తో కూడా పెద్ద ఛాలెంజ్ రాకపోవచ్చు. ఎందుకంటే ఏషియా కప్ టీమ్స్ కోసం మనకు ఆల్రెడీ తెలిసిందే, ఒక్క టీం కూడా ఇలా లేదు ఇండియాకి ప్రాబ్లం చేసేలా. ఏమో చెప్పలేం, మూమెంట్స్ చేంజ్ అవుతాయి. ఒకవేళ పాకిస్తాన్ అగెనెస్ట్ లో ఇండియన్ టాప్ ఆర్డర్ ఫెయిల్ అవుతే ఇండియన్ టీమ్ లో ఏ ప్లేయర్స్ లాస్ట్ దాకా నించొని గేమ్ గెలిపించగలరు చెప్పండి? ఇంతవరకు కోహ్లీ బ్రో ఉన్నాడు కాబట్టి సరిపోయింది. ప్రెసెంట్ ఇండియన్ టీమ్ స్క్వాడ్ లో అలాంటి ప్లేయర్ ఒక్కడు కూడా లేడు. శ్రేయస్ అయ్యర్ ద ఓన్లీ ప్లేయర్ కండిషన్స్ అకార్డింగ్ గా ఆడగలడు, లాస్ట్ దాకా పిచ్ లో ఉండి గేమ్ ని గెలిపించగలడు. అయితే ఏషియా కప్ 2025 ఎలాగోలో ఇండియా గెలిచింది అనుకుందాం, కానీ నెక్స్ట్ వచ్చే ICC T20 వరల్డ్ కప్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే నెక్స్ట్ T20 వరల్డ్ కప్ కి ఈ స్క్వాడ్ ICC టోర్నమెంట్ ప్రెషర్ తట్టుకోగలదా? అలా అని తీసి పారేయలేం కూడా, ఎందుకంటే బైలాటరల్ సిరీస్ లో ఇండియా ఇంగ్లాండ్ అగెనెస్ట్ లో బాగానే పర్ఫామ్ చేసింది. కానీ శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్ కి ఇండియన్ స్క్వాడ్ లో ఒక ప్లేస్ దొరకడం లేదంటే చాలా సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది. 2023 ICC వరల్డ్ కప్ లో 11 మ్యాచెస్ లో 530 రన్స్ చేసి విత్ ద యావరేజ్ ఆఫ్ 66 రన్స్. ఇందులో 2 సెంచరీస్ 3 హాఫ్ సెంచరీస్ కూడా ఉన్నాయి. అది కూడా ఇండియన్ బ్యాటింగ్ లైనప్ లో మిడిల్ ఆర్డర్ కొలాప్స్ అవ్వకుండా పర్ఫామ్ చేశాడు. అది ODI ఫార్మాటే, కానీ అది కూడా ICC టోర్నమెంట్. ప్రెసెంట్ ఉన్న యంగ్ టాలెంట్స్ లో ICC టోర్నమెంట్స్ లో ప్రెషర్ సిచ్యువేషన్ లో హ్యాండిల్ చేసే ఎక్స్పీరియన్స్ ఉన్న ఓన్లీ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ మాత్రమే. అయితే ఏం ఆలోచించి స్క్వాడ్ రిలీజ్ చేశారో నాకైతే అర్థం కావట్లేదు. ఇందులో శ్రేయస్ అయ్యర్ లేడు, KL రాహుల్ కూడా లేడు. ఫస్ట్ ఏషియా కప్ ఒప్పుకోవడమే రాంగ్ డిసిజన్ అంటే అందులో ఈ టీమ్ సెలక్షన్ చూస్తే బుర్ర తిరిగిపోతుంది. గంభీరు నీకు ఒక దండం రతుతా, ఒకవేళ ఏషియా కప్ లో పాకిస్తాన్ అగెనెస్ట్ లో ఓడిపోయి పోయాం మోసం అనేలా చేయకపోతే చాలు. ఒకవేళ ఓడిపోయినా ఇంకేముందిలే. కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బ్రదర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్. MASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి ప్లీజ్. ఓట్ ఫర్ మీ. Ready?